గృహస్థాశ్రమంలోకి ఎందుకు వెళ్ళాడో తాను ప్రధాన హోమంలో చెప్తాడు. అందుకే ప్రధాన హోమం అర్ధరాత్రి పెళ్ళైనా కూడా హోమాన్ని ఆపరు. రాత్రి 2 గంటలకి పెళ్ళైనా ప్రధాన హోమం వెంటనే 2 గంటలకి చేయించేస్తారు. ఏమైనా అగ్నిహోత్రాన్ని కాపాడి మిగిలిన హోమాలు తర్వాత రోజు చేస్తారు. ఆ హోమం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు అడుగుతాడు. తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు అడుగుతారు. దేవతల్ని ప్రార్థన చేస్తారు ఇద్దరు. నీ వలన నాకు సత్సంతానము కలుగుగాక అని ఆమె అడుగుతుంది. నా వంశము ఉద్దీపింపబడుగాక ఈయన అడుగుతాడు. నీవు గోవులను పొలాల్ని ధనధాన్యములను పొందెదవుగాక, దీనితో మనిద్దరం కలిసి యజ్ఞయాగాది క్రతువులను చేయుదుముగాక, నీవు ఎన్నడూ గుండెలు బాదుకుని జొత్తు విరబోసుకుని నా కంటికి కనపడకుండువుగాక. అంటే చిట్ట చివర భర్త ఏమడుగుతాడంటే, నేను నీకు 11వ కుమారుడనగుదునుగాక అని అడుగుతాడు. గృహస్థాశ్రమానికి ఉన్న గొప్పతనం అది. ఎందుచేత అంటే ఈయన ఒంట్లో ఓపికన్న రోజుల్లో పిల్లల్ని పెంచి పెద్ద చేసి చాలా గౌరవాన్ని సంపాదించుకున్నవాడై వృద్ధాప్యం వచ్చేటప్పటికీ మంకుతనం వచ్చేస్తుంది. పిల్లలకి ఎలా మంకుతనం వస్తుందో మళ్ళీ అదే స్థితి వృద్ధాప్యంలో వచ్చేస్తుంది మనసుకి. ఒక పట్టుదల, తను చెప్పింది జరగాలనేటటువంటి సిద్ధాంతం, గబుక్కుని రాజీ పడలేకపోవడం, కోపం, ఇవన్నీ ప్రారంభమవుతాయి. అప్పుడు కొడుకు అంటాడు, నాన్నగారండి మీకు ఎందుకు శివశివ అనుకోక అంటాడు. ఇంకా కోపం వస్తుంది తండ్రికి. అప్పుడు భార్య 11 మంది పిల్లల్ని పెంచింది కదా, 10 మంది పిల్లల్ని పెంచి ఒకడికి మొదటివాడికి స్నానం చేయించి పంపించి 10వ వాడికి స్నానం చేయించేటప్పటికి మొదట స్నానం చేయించిన వాడు మళ్ళీ ఒంటి మీద మట్టి వేసుకొచ్చేస్తాడు. ఎంత ఓపిగ్గా పెంచిందో, పెంచడంలో ఆవిడికి క్షమాగుణం పెరిగిపోతుంది. నేను ఇంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి గౌరవాన్ని పొంది నేను వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత నా మాట తిరస్కరించినటువంటి చిన్నవాళ్ళ దగ్గర మంకుతనానికి పోతే ఎవ్వరూ నన్ను భరించకుండా చిరాకు పడినప్పుడు నువ్వు నన్ను మళ్ళీ 11వ కొడుకులా లాలించు సుమా, నువ్వు కూడా విసుక్కోకే, నువ్వు నన్ను ఏమండి పిల్లలు కదా ఏదో అంటారు, మీరు దానికి పట్టుపట్టు కూర్చుంటే అలాగా, మన పిల్లల కారా ఏమి అని నన్ను అనునయించు సుమా అని అడుగుతాడు. అంటే సనాతన ధర్మమునందు గృహస్థాశ్రమం అనబడేటటువంటి కట్టు ఎంత గొప్ప కట్టో, దేని కొరకు వేశారో అర్థం చేసుకున్నవాడు గృహస్థాశ్రమమునందు తరిస్తాడు. వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు చక్కగా పండించుకుంటారు గృహస్థాశ్రమాన్ని. నిజంగా మీరు మన పౌరాణిక వాంగ్మయం చదివితే, భార్యాభర్తలు కలిసి జీవితాన్ని పండించుకునే విధానాన్ని చదివితే, ఓ ఇందుక గృహస్థాశ్రమంలో ఉండేది, ఇంత బాగా జీవితాలు పండించుకోవాలన్నమాట అనుకుంటారు. కానీ ఎక్కడ దారి తప్పుతుంది అని అడిగారు. ఇది శాస్త్రము యొక్క దోషం కాదు, వ్యక్తి ఆ ఉపకరణాన్ని సరిగ్గా వాడుకోని దోషం. ఎక్కడొస్తుంది దోషం అంటే, ధర్మపత్నిగా స్వీకరించిన వాడు ఆమెని ధర్మపత్నిగా చూడడం మానేసి ఆమెని వేరొకలా చూడడం మొదలుపెట్టాడు అనుకోండి, లేదా మగ్నుడైపోయాడు అనుకోండి సంసారమునందు, ఇంకా అదే పనిగా సంపాదించడం, తేవడం, దాచడమే తప్ప కాదు నేను ధర్మకార్యం ఒకటి చెయ్యవలసి ఉంటుంది అని నమ్మవలసి ఉంటుంది. ఎందుచేత అంటే నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. చతుర్థీ విభక్తి వేరు కన్యాదానం చేసేటప్పుడు, ఇదం నమమా అని ఇవ్వరు. కాబట్టి పుట్టింటి వారికి అధికారం ఉంటుంది ఆడపిల్ల మీద. ఈయన చిటికిన వేలు ఎందుకు పట్టుకుంటుందంటే, ఈయన చేసేటటువంటి సత్కర్మలలో సగభాగం ఆవిడికి వస్తుంది. అందుకని నువ్వు నేను కలిసి తరిద్దామని పెడతారు గృహస్థాశ్రమంలోకి. అది మానేసి ఈయన 24 గంటలు కూడబెట్టడం ఒకటే చేశాడు అనుకోండి, ఈయన ఊపిరిలా విడిచిపెట్టినటువంటి ఉత్తర క్షణంలో అంతే, ఇక ఏమీ ఇక ఆ జీవుడు కావు. ఆ జీవుడు కష్టపడి సంపాదించినవన్నీ వెనకనున్నటువంటి వాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా పనిచేసుకుంటారంటే, ఒక గోవుని గోవుగా దానం చేయడానికి కూడా కొడుకు సిద్ధపడతాడా అన్నది కూడా అనుమానాస్పదమైనటువంటి విషయమే. నీకు నువ్వుగా ఉన్నప్పుడు చేసుకోండి, నీ కొడుకు ఏదో చేస్తాడని ఎలా ఆశపడతావు? ఆ స్వార్థం అలా ఉంటుంది ఆ సమయంలో. మనకి ఒక మాట చెప్తారు, జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి లక్షణము అన్నది
అంతా ఖర్చు పెట్టేయమని శాస్త్రాలు చెప్పలేదు. నీ ఒంట్లో ఓపిక కొంత ఈశ్వరుడి కొరకు ఖర్చు పెట్టాలి. ఏ దేవాలయానికో వెళ్ళి ఒక దేవాలయాన్ని తుడవాలి, ఓ పల్లకి మొయ్యాలి. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులో కనీసం కొంతలో కొంత ఒక దేవాలయం హుండీలో వేయడం నువ్వు నేర్చుకోవాలి. నీకు 4 శ్లోకాలు వచ్చు, 4 వ్యాఖ్యానాలు తెలుసు, నువ్వు నిస్వార్థంగా ఈశ్వరుడు గురించి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధపడాలి తప్ప ఈశ్వరుడు గురించి కథ జరుగుతుంటే చక్కగా ప్రశాంతంగా కూర్చుని దాన్ని వినేటటువంటి లక్షణాన్ని పెంపొందించుకోవాలి. ఇవి ఏవీ అలవాటు చేసుకోలేదనుకోండి, ఏమైపోతుందంటే అన్నీ కూడపెట్టుకోవడం వైపుకి వెళ్ళిపోతాడు. ఈ కూడపెట్టుకోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తారు. మనకి పట్టుపురుగు అని ఒకటి ఉంటుంది. అందుకే పెద్దలు ఏదైనా పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు పట్టుబట్ట కట్టుకోరు. కారణం అదే, అది అంత హింసకి ఆలవాలం. పట్టుపురుగు మల్బరీ ఆకులు తిని పట్టు దారాన్ని విడిచిపెట్టి చాలా కష్టపడి తన చుట్టూ తాను పట్టు గూడు అల్లుకుంటుంది. అల్లుకుని అబ్బా ఎంత మెత్తగా ఉందో, చక్కగా నేనే నా దారాలతో ఇంత అందమైన గూడు కట్టుకున్నాను అని అందులో పడుకుని నిద్రపోతూ ఉంటుంది. మెత్తటి గూడు చక్కటి నిద్రపడుతుంది దానికి. ఇక ఇది నిద్ర లేస్తే మల్బరీ ఆకులకి తినలేదు అది, ఎందుకంటే దాని చుట్టూ గూడు కట్టుకుంది. అందుకని ఇది ఆకు తినదు కాబట్టి దారం వదలదు. ఇక దీని ప్రయోజనం అయిపోయింది అని తెలుసుకుంటాడు పెంచినవాడు. ఇప్పుడు లోపల ఉన్న పురుగు వాడికి అక్కర్లేదు, వాడికి పట్టు దారం కావాలి. ఇప్పుడు ఆ పురుగుని తీసేసి దారం తీసుకుందామంటే దారాలని కోసేసాడు అనుకోండి, కాయని, అవి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి పట్టుదారాలు. అందుకని పురుగుని చంపేసి దారం తీసుకోవడానికి ఏం చేస్తారంటే మరుగునీళ్లు పెట్టి గుండిగలో ఈ మల్బరీ కాయ, ఈ పట్టుకాయలన్నీ పట్టుకెళ్ళి అందులో పడేస్తారు. మంచి నిద్దట్లో ఉన్నటువంటి పట్టుపురుగుకి తెలివొచ్చి ఆ నీరు పట్టుదారాల్లోంచి లోపలికి ఎడుతుంటే కుత ఉడికిపోతూ గిలగిల కొట్టుకుంటుంది. కానీ బయటికి రావడానికి అడ్డం తాను కట్టుకున్న గూడే. తాను కట్టుకున్న గూడు వల్ల తాను పైకి రాలేక అందులోనే చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఈ కాయలన్నీ తీసి ఎండబెట్టి రాట్నానికి తగిలించి దారం ఇటు లాగేస్తే చనిపోయినటువంటి పురుగు ఒక్కటి కింద పడిపోతుంది. ఈ పురుగులన్నీ చాటకెత్తి వీధిలోకి విసిరేస్తారు, కాకులు తినేస్తాయి. తన చుట్టూ అల్లుకుని తనకి తప్ప ఇంకొకరికి పనికి రాకూడదనుకున్న పట్టుపురుగు తన చుట్టూ తాను చుట్టుకోవడం వల్ల అంత దారుణంగా చచ్చిపోతుంది. ఒకరికి పెట్టి బతకాలనుకున్నటువంటి వ్యక్తులు అమృతత్వాన్ని పొందుతారు. అందుకే నువ్వు ఏం పెట్టాలి అంటే అందరికీ ఐశ్వర్యం ఉండాలని లేదు, అందరూ ఏదో పెద్ద పెద్ద పనులే చెయ్యాలని లేదు. నీకంటూ నీకు ఒక స్థాయిని ఈశ్వరుడు ఇచ్చాడుగా, నీ స్థాయిలో నువ్వు ఎందుకు చేయలేవు? అన్నీ హరిప్రసాద్ గారే చేస్తారు శారదాపీఠంలో, మనం ఎవరం ఏమి ఇవ్వకూడదన్న భావన తప్పు. మనకున్నది పట్టుకెళ్ళి మనం హుండీలో వెయ్యాలి అంతే. హరిప్రసాద్ గారికి ఒక్కరే కాదుగా తరించవలసింది, అందరూ తరించాలిగా. ఎవరికి వారు తరించవలసినటువంటి విషయం చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్తుండేవారు, కొన్ని 10 మందితో చెయ్యాలి, కొన్ని ఒక్కడే చెయ్యాలి. పల్లకీ మోసినప్పుడు 10 మంది కలిసి మొయ్యాలి, ఆకలేసి అన్నం తిన్నప్పుడు ఎవడికి వాడు తినాలి. అంతేగాని పల్లకి 10 మంది మోసాం కదండి, అన్నం తినేటప్పుడు కూడా 10 మందిని కలిపే అన్నం తింటామని అనకూడదు. నీ ఆకలి నువ్వు తినాలంతే. నువ్వు తరించడానికి నీకు ఇచ్చిన దాంట్లో నువ్వేం చేయగలవు? ఈశ్వరుడికి పావలా కాసు హుండీలో వేయలేవు, ఏమి నష్టం ఏం లేదు, దానికి బాధ ఏం లేదు. నీ ఇల్లు తుడుచుకున్నట్టు ఏడాదికి 4 మాటలు వచ్చి దేవస్థానాన్ని తుడవగలవా? కడిగి ముగ్గు పెట్టగలవా? ఈశ్వరుడి ముందు చాలు, తరించిపోతావు. బ్రహ్మోత్తర ఖండము అని స్కాందంలో ఒక ఖండం, ఆ ఖండంలో ఒక మాట చెప్తారు. ఒక డేగ ఒక పక్షిని తరివింది, పిచ్చుకో వంటి చిన్న పక్షి. అది భయపడిపోయి వెంకటాచలం ఆనంద నిలయంలోకి వెళ్ళిపోయింది. ఆనంద నిలయంలోకి వెళ్ళిపోయి డేగ తరువుకొచ్చిందన్న భయంతో గిరగిరగిరగిర ఎగిరింది. ఆ ఎగరడంలో దాని యొక్క రెక్కల చప్పుడుకి, ఆ రెక్కల నుంచి వచ్చినటువంటి గాలికి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి ధూళి కొంత పక్కకి తుడవబడింది. దాన్ని రాజకుమారుడిగా జన్మించేటట్టుగా అధికారం ఇచ్చాడు ఈశ్వరుడు. నువ్వు నా గుడి తుడిచావు. తెలుసుకోవడం ఒకెత్తు, తెలుసుకున్న దాన్ని పూనికతో ఆచరించడం ఒకెత్తు.
అది చాలా సంతోషకరమైన విషయం ఎప్పుడు అంటే తెలుసుకున్న దాన్ని ఆచరిస్తేనే. అప్పర్ జ్ఞాన సంబంధర్ అని 63 మంది నాయనార్లలో వాళ్ళిద్దరూ ప్రముఖమైన నాయనార్లు. అప్పర్ పెద్దవారు, జ్ఞాన సంబంధర్ చిన్నవారు. కానీ జ్ఞాన సంబంధర్ యొక్క జ్ఞాన స్థాయి వేరు. ఈ ఇద్దరు ఎప్పుడైనా ఎక్కడైనా శివాలయానికి వెడితే ఒకానొకప్పుడు వాళ్ళు వేదారణ్యం దగ్గర ఓ శివాలయానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అది శిథిలం అయిపోయి కనపడింది. దీన్ని మేము ప్రతిరోజు పునరుద్ధరణ పనులు చేపడతాం, ఈశ్వర ఆ వచ్చిన కార్మికులకు ఇవ్వవలసినటువంటి డబ్బు నువ్వే ఇప్పించాలి అని ఇద్దరూ సంకల్పం చేశారు. ప్రతిరోజు కార్మికుల్ని పెట్టి దేవాలయం అంతా బాగు చేయించి ఒక కన్నంలో చేయి పెట్టేవారు. ఇద్దరికీ 2 బంగారు నాణ్యాలు వచ్చేవి. అప్పర్ బంగారు నాణ్యాన్ని పట్టుకెడితే దుకాణానికి ఇందులో బంగారం ఎక్కువ ఉందని ఎక్కువ ధరిచ్చేవారు. జ్ఞాన సంబంధర్కి దొరికేటటువంటి బంగారు నాణ్యానికి ఇందులో బంగారం తక్కువ ఉంది అని చెప్పి తక్కువ డబ్బు ఇచ్చేవారు. ఇలా ఎందుకు జరుగుతోంది ప్రతిరోజు అని జ్ఞాన సంబంధర్కి బాధ కలిగి పరమశివుణ్ణి ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే పరమేశ్వరుడు అన్నాడు, నువ్వు ఎంతసేపు పత్రికలు పాడతావు, 10 మందికి చెప్తావు, నీ అంత నువ్వేం చెయ్యవు. అప్పర్ అలా కాదు, తాను చెప్తాడు, తాను చేస్తాడు. ప్రతిరోజు అప్పర్ జీవితంలో శివాలయాన్ని తుడుస్తూ ఉండేవారు ఆయన. ఇప్పటికీ కాకినాడ పట్టణంలో నాకు తెలుసు, గుళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద అధికారులు వాళ్ళు ఇదే కార్యక్రమం కింద పెట్టుకుని రోజు కారులో వచ్చేసి ఓ లుంగి కట్టుకుని వచ్చేసి చొక్కా బనీను కూడా తీసేసి ఆ లుంగి పైకి కట్టుకుని గుడి తుడిచి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే అది చేతకాక కాదు, లేకపోతే ఏదో తక్కువ స్థాయి అని కాదు, ఈశ్వరుడికి ఏదో ఒక సేవ చేయదు. ఓ పల్లకీ వెడుతోంది, పరమ సంతోషంగా నువ్వు పల్లకీ పట్టుకోవాలి. ఈశ్వరుడి నామం జరుగుతోంది, గట్టిగా చక్కగా నామం చెప్పాలి. ఈశ్వరుడి కథాక్రమం జరుగుతోంది, సంతోషంగా ఈశ్వరుడి యొక్క కథ వినాలి. నీకు చెప్పగలిగిన ప్రజ్ఞ ఉంది, పరమ సంతోషంగా ఈశ్వరుని యొక్క కథ చెప్పాలి. దానికి శరీరాన్ని ఎవడు వాడతాడో వాడు సంసారమునందు ప్రవేశించితే వాడు చేస్తున్న పుణ్యంలో సగం వాడి భార్యకి వెళ్ళిపోతుంది. ఎందుకు అలా ఇవ్వడం అంటారేమో, ఈయనకి అన్నం వండి పెట్టింది ఆవిడ, అందుకని సగం ఆవిడికి వేసేస్తారు. అసలు శాస్త్రంలో గమ్మత్తు ఏమిటంటే మహాభక్తుడైనటువంటి వాడి భార్య ఖాతాలో ఉన్న పుణ్యం కన్నా ఆయన పుణ్యం తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడికి ఎడుతూ ఉంటుంది. ఆవిడ రామరామ అంటే అందులో సగం ఈయనకి ఇవ్వరు. నీకు అన్నం వండి పెట్టి మిగిలిన కాలంలో ఆవిడ రామరామ అందుకని ఆవిడ పుణ్యం ఆవిడదే అంటారు. అందుకే నేను యథార్థం మీతో మనవి చేస్తున్నా, ఒక పురుషుడిగా తరించడం కన్నా ఒక స్త్రీగా తరించడం చాలా తేలిక. నేను ఈశ్వరుడికి నైవేద్యం పెడితే నేను బాగా ధ్యానం చేస్తూ ఈశ్వరుడికి నివేదన పెడితేనే అందుతుంది. యోమే భక్త్యా ప్రయచ్చతి, పరమభక్తితో పెడితేనే అందుతుంది. ఒక స్త్రీకి ఆ ఇబ్బంది లేదు. దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. భర్తయే దైవం కాబట్టి భర్తకి పట్టుకొచ్చి పలహారం పెడితే బాలభోగం చేసినట్టే. భర్తకి మధ్యాహ్నం ప్రియమార అన్నం పెడితే మహానైవేద్యం పెట్టినట్టే. భర్త కాళ్ళు ఒత్తితే పరమేశ్వరుడి పాద సంవాహనం చేసినట్టే. అది భర్తకి కుదరదు. అలాగే నేను పెడతానండి ఇడ్లీ, నాకు వస్తుందా అంటే వేయరు ఖాతాలు, ఎవరి ధర్మం వారిదే. అందుకని నిజానికి స్త్రీగా పుణ్యాన్ని సంపాదించుకోవడం చాలా తేలిక. పురుషుడిగా ఏదైనా కార్యంలో ఒక సిద్ధిని పొందాలి అంటే అంత తేలిక విషయం ఏం కాదు. కనుక గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వారు ఎంత పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమమో తెలుసుకుని దాని యందు తరించడానికి గృహస్థాశ్రమాన్ని వాడుకోవాలి. అంతేకాని అసలు ఆయన పుణ్యం చేయడు, ఈవిడా పుణ్యం చేయదు, ఈయన లేవడు, ఆయన లేవదు, ఇద్దరూ కలిపి జీవితంలో ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళరు. ఒక దేవాలయానికి వెళ్ళినా ఎలా వెళ్ళాలో అలా వెళ్ళరు. ఒక్కనాడు దేవాలయంలో కొబ్బరికాయ కొట్టడం రాదు. ఆచమనం చెయ్యండి అంటే ఆచమనం చేయడం 3 మాటలు నీళ్ళు ఎలా పుచ్చుకోవాలో తెలియదు. పైగా అదే మాకు గర్వకారణం, మా పిల్లకి ఏమీ తెలియదు, మా పిల్లకి అసలు పూజలు పునస్కారాలు ఏమీ తెలియవని చెప్పుకోగలిగినటువంటి స్థాయిలో గర్వపడ్డం కన్నా సిగ్గుపడవలసిన విషయం లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి నేర్పుకోవలసి ఉంటుంది పిల్లలకి. కనుక గృహస్థాశ్రమము తరించడానికి వచ్చింది. ఆ గృహస్థాశ్రమాన్ని పాడు చేసుకుంటే పట్టుపురుగులా ఆశ్రమాంది దోషమా నీది దోషమా?
వ్యక్తిది దోషం తప్ప ఆశ్రమాన్ని ఎందుకు నిందించడం? నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాకు కడుపులో బాగులేదండి, ఏమిటో కడుపులో కొంచెం గుడగొడలాడుతోందండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆయన నాకు పొరపాటు మాత్రం ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఆ ఇవ్వడం వల్ల నాకు కడుపులో మంట ఎక్కువైపోయింది అనుకోండి, ఇప్పుడు మొత్తం వైద్య వ్యవస్థది దోషమా ఒక వైద్యుడిది దోషమా? ఒక వైద్యుడిది దోషం. నేను ఇంకొక వైద్యుడి దగ్గరికి వెడితే ఈయన చేసినటువంటి పొరపాటు వైద్య విధానాన్ని దిద్ది ఆయన నన్ను ఉద్ధరించవచ్చు, ఆయన 2 రోజుల్లో తగ్గిపోయేటట్టుగా చేయొచ్చు. అప్పుడు వైద్య విధానమునందు దోషము లేదు, వైద్యుని యందు దోషం ఉంది. ఆశ్రమ వ్యవస్థ యందు దోషము లేదు. ఆశ్రమాన్ని నీకు వాడుకోవడం చేత కాక నువ్వు పాడు చేసావు. నీకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చేత కాలేదు. ఎలా ఉపయోగించుకోవాలో చేత కాని వాడికి పాల సముద్రంలో పుట్టినటువంటి పర్వతానికి ఉన్న 3 శిఖరాల మీద తిరగడం ఒక్కటే అలవాటు అవుతుంది. అది పుట్టింది పాల సముద్రంలో, ఇది నిలబడుతున్నది లోపల పరమేశ్వరుడు ఉండి నిర్వహణ చేస్తున్నాడు కాబట్టి అదే పాల సముద్రంలో పుట్టడం. దీనికే ఇదే పర్వతం అంటే దీనికే 3 శిఖరాలు ఉన్నాయి. అవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. బంగారు, వెండి, ఇనుము అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇంకా మాట్లాడితే జాగృత, స్వప్న, సుషుప్తి అనబడేటటువంటి 3 అవస్థలు. అసలు పూర్వం పెద్దలు ఒక నిర్ణయం చేశారు, యజ్ఞోపవీతం ఈశ్వర కార్యమునందు లేకపోతే మెళ్ళో దండగా వేసుకోమని చెప్పారు. భుజం మించి ఉండడానికి వీల్లేదు. ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మెళ్ళో దండ కింద వేసుకుని వెళ్ళిపోవాలి. ఎంతసేపు ఈశ్వరారాధన ఎందుంటాడో అంతసేపు మాత్రమే దాన్ని ఎడమ భుజం మించి వేసుకుంటాడు. ఇప్పుడు అలా ఎందుకు అది పెట్టారో తెలుసా అండి? నీకే తెలుస్తుంది ఒక రోజులో నువ్వు ఎంతసేపు ఈశ్వరుని యందు నిలబడుతున్నావు. నువ్వు ఆఫీస్కి వెళ్ళి కూర్చుని పని చేయడాన్ని కూడా ఈశ్వరారాధనగా మార్చుకోవాలి. లేకపోతే చాలా సమయం నేను యజ్ఞోపవీతాన్ని ఎడం భుజం మీద ఉంచలేకపోతున్నాను అని అనుకుంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళడాన్ని కూడా ఈశ్వర సేవ చేసుకోవచ్చు. ఆఫీస్లో పని చేయడాన్ని కూడా ఈశ్వర సేవ కిందే చేయొచ్చు. అప్పుడు యజ్ఞోపవీతం దండగా పడదు. యజ్ఞోపవీతం దండగా పడకుండా ఎడం భుజం మీదే ఉంది అంటే నువ్వు అంత ఈశ్వరారాధనలో ఉన్నావు అని గుర్తు. యజ్ఞోపవీతం మత్స పడిపోయిందనుకోండి, ఇలాగా పడిపోయిందంటే వాడు అంతగా ఈ శరీరాన్ని ఈశ్వరారాధనకి వెచ్చిస్తున్నాడు అని గుర్తు. కాబట్టి అసలు యథార్థంగా మాట్లాడితే ఏ పని చేసినా ఎడంభుజం మించి యజ్ఞోపవీతం ఇలాగే ఉంచుకుని చెయ్యమని లేదు శాస్త్రంలో. ధర్మకార్యం చేస్తుంటే భక్తితో ఉంటే ఇలా ఉండాలి. అలా కాకుండా లౌకికంగా ఉన్నాను అనుకుంటే తీసి మెళ్ళలో దండగా వేసేసుకోవాలి. వేసేసుకున్నాడు అంటే లెక్క తెలిసిపోతుంది వాడికి, ఎంతసేపు నేను అసలు భక్తితో ఉంటున్నాను అన్నది అర్థమైపోతుంది. దాన్ని బట్టి మెడలో దండగా ఉంచే సమయం తగ్గించేయాలి అంటే ఈశ్వరారాధన పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇచ్చారు కొన్ని గుర్తులను అంత పవిత్రంగా ఇవ్వడానికి కారణం అది. కాబట్టి ఆ ఆశ్రమమును సద్వినియోగం చేసుకోగలగాలి. ఇప్పుడు 3 శిఖరములు ఉన్నాయి, సత్వ, రజస్, తమో గుణాలు. వీటిని పరిశీలించుకోవడం రావాలి. సత్వము అంటే ప్రశాంతంగా ఉండడము అని అనుకోండి కాసేపు. రజోగుణము ఆయాసపడ్డం అంటే కోరిక లోపల ప్రవేశించిన, కోపం లోపల ప్రవేశించిన ఊపిరి వేగాన్ని అందుకుంటుంది, ఆ ఆయాసం. తమో గుణము ఎప్పుడూ పడుకుందాం అనిపించడం. ఆ దిక్కుమాల నిద్రకు అంతూ పొంతూ ఉండదు. ఇంకా ఏదో ఒంట్లో బాగుండని వాడు పడుకోవడం వేరు తప్ప ఇంకా ప్రతిరోజు అదే పనిగా నిద్రపోవడమే కార్యక్రమంగా పడుకోకూడదు. అలసత్వము, సోమరితనము, ఎప్పుడో నిలవపెట్టిన ఆహారాన్ని కూడా తినేస్తూ ఉండడం, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. ఒక మనిషి అనగా ఒక జీవుడు అది ఎందులో ఉండనివ్వండి, ఏ ఉపాధిలో ఉండనివ్వండి, ఈ 3 శిఖరముల మీదే తిరుగుతాడు. కొంతసేపు ప్రశాంతంగా ఉంటాడు, కొంతసేపు ఏదో కోరికే అలజడి పడిపోతాడు, కొంతసేపు నిద్రపోతాడు, మళ్ళీ నిద్రలోంచి మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉన్నవాడు కోరికలో కెడతాడు, కోరికలోంచి నిద్రలో కెడతాడు, నిద్రలోంచి ప్రశాంతంగా ఉంటాడు, ప్రశాంతంలోంచి కోరికలో కెడతాడు, కోరికలోంచి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు. ఈ 3 తప్ప ఈ 3 కన్నా వేరొకటి ఉంది, 4వది తురియము అని. అక్కడ నిలబడి ఈ 3 గుణములను సాక్షిగా చూడగలిగిన ప్రజ్ఞలోకి పెరగాలి. ప్రయత్నపూర్వకంగా ఎక్కువసేపు తాను సత్వగుణంలో నిలబడగలుగుతున్నానా, ప్రశాంతంగా నేను ఉండగలుగుతున్నానా అన్న సాధన చెయ్యగలగాలి. లేకపోతే ఈ 3 శిఖరముల మీదే తిరుగుతుంటాడు ఎప్పుడు, 3 అవస్థలలోనే తిరుగుతుంటాడు ఎప్పుడు.
అది చాలా తమాషాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇంద్రియములన్నీ పనిచేయడం మొదలుపెట్టాయనుకోండి జాగ్రత్త అంటారు. చూడండి జూట్ మిల్ అని ఉండేది మా చిన్నతనంలో ఏలూరులోను. అది సైరన్ కూసేది. సైరన్ కూస్తే పని చేయడం మొదలెడుతుంటుంది. అలా తెల్లవారింది, మనసు నిద్ర లేచింది అంటే ఇంద్రియాలు పైకి పనిచేయడం మొదలు పెడతాయి. కన్ను చూడడం మొదలెడుతుంది, చెవి వినడం మొదలెడుతుంది, నాలుగు రుచి చెప్పడం మొదలు పెడుతుంది, చర్మము స్పర్శని చెప్తూ ఉంటుంది, ఇంద్రియములు పనిచేస్తూ ఉంటాయి. ఈ పనిచేయడం జాగ్రత్త. కొంతసేపటికి బడలిపోతుంది. బడలిపోయి రాత్రి 9, 10 అవుతుంది. ఆవలింత రూపంలో ఈశ్వరుడు చెప్తాడు ఇంద్రియముల శక్తి సన్నగిల్లిపోయింది, విశ్రాంతిలోకి వెళ్ళిపోమంటాడు. ఏదో పడుకుంటాడు. కాసేపు కళ. ఇంద్రియముల శక్తులను మనసు వెనక్కి లాక్కుంటుంది. దానికి ఆ శక్తి ఉంటుంది. ఈ శక్తితోటే ప్రాణోత్క్రమణమనందు కూడా తీసుకుని బయటికి వెడుతుంది. కంటిలో చూసే శక్తిని మనసు వెనక్కి లాక్కుంటుంది. చెవికి వినే శక్తిని వెనక్కి లాగేసుకుంటుంది. చెవి ధర్మం చెవి చేసేస్తుంది సుమండి. చెవి వింటుంది, ఎందుకంటే దానికి కర్ణభేరి ఉంటుంది. కర్ణభేరి ఉంది కాబట్టి శబ్దాన్ని పట్టుకుంటుంది. కానీ మనసు పుచ్చుకోదు. మనసుకి ఇంద్రియానికి ఉన్న సంబంధం తెగిపోతుంది. ఆ శక్తిని లాగేసింది, పడుకుంటుంది. పడుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మీరు ఇత పూర్వం చూద్దామనుకున్నదో, మీరు ఇత పూర్వం భయపడినవో తనిప్పుడు చూపిస్తుంది. కాశీ వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. కాశీ వెళ్ళిపోయినట్టు, గంగలో స్నానం చేస్తున్నట్లు, రుద్రయాగం జరుగుతున్నట్టు, తాను కూర్చుని రుద్రమంత్రాలు వింటున్నట్టు చూపిస్తుంది. అందుకే కళని బట్టి వ్యక్తి యొక్క జీవితం ఎలా గడుస్తోంది అన్నది నిర్ణయిస్తూ ఉంటారు. స్వప్నము, ఆ తర్వాత మనసు కూడా ఇంకా బడలిపోతుంది. ఇంకా అది కూడా చూపించడం మానేసి ఏం చేస్తుందంటే ఈ ఇంద్రియ శక్తుల్ని పట్టుకున్న మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఇదే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు, ఇంటి కుక్క తిరగగా యజమాని నిద్రించినట్లు అనేవారు. యజమాని లోపల ఉన్నాడు అని గుర్తేమిటి? కుక్క తిరుగుతూ ఉంటుంది బయట. కుక్క తిరుగుతూ ఉంటుంది, యజమాని నిద్రపోతూ ఉంటాడు. అసలు ఈ సుషుప్తి యందు ఆత్మలోకి వెళ్ళిపోతాడు. ఏమీ కదలిక ఉండదు. కానీ ఊపిరొక్కటి ఇంటి కుక్కలా లోపలికి బయటికి వెళ్ళొస్తూ ఉంటుంది. ఉన్నాడు భవతి అంటారంటే ఉన్నాడు. దేనివల్ల? కుక్కని బట్టి చెప్పినట్టు ఈ ఊపిరి లోపలికి వెళ్ళి రావడాన్ని బట్టి చెప్తారు. కానీ సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. అందుకే అన్నిటికన్నా గొప్ప ప్రశాంతి ఎప్పుడో తెలుసా అండి? మనసు లేని స్థితి ఎందే ప్రశాంతి. అందుకే మీరు ఎవరినైనా గాఢ నిద్ర పట్టిన వాళ్ళని పలకరించండి, ఎలా ఉందండి అనండి, అబ్బా ఎంత హాయిగా నిద్రపోయానండి రాత్రి అంటాడు. మనసు లేకపోవడమే ప్రశాంతత. మనసు లేచిందో అల్లరి మొదలు, మళ్ళీ ఏదో ఎక్కడదో తవ్వుకుంటుంది, ఎక్కడదో మొదలుపెట్టి అక్కర్లేని అలజడికి లోనవుతూ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.